రేఖ వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. రేఖకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. ఇద్దరు అక్కలకి తొందరగా పెళ్లి చేస్తారు, కానీ రేఖని మాత్రం బాగా చదివిస్తారు. రేఖ కూడా మంచిగా జాబ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో రేఖకి ఒక మంచి సంబంధం వచ్చిందని వాళ్ళ నాన్నగారు చెప్తారు. అమ్మ రేఖ, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు, చాలా బాగా సంపాదిస్తాడు. నీకు ఆ సంబంధం అయితే సరైంది రేఖ. సరేనన్న, మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. కానీ రేఖ, ఆ అబ్బాయికి నువ్వు జాబ్ చేయడం ఇష్టం లేదమ్మా. లేదు నాన్న, మొదట్లో అందరూ అలాగే అంటారు. ఆ తర్వాత ఖర్చు పెరిగే కొద్దీ ఉద్యోగం చేయాల్సిన అవసరం వస్తుంది. సరేలే నాన్న, కొన్ని రోజులు రెస్ట్ దొరికిందని అనుకుంటాను. కానీ సురేష్ మాత్రం చాలా భిన్నమైన వ్యక్తిత్వం గలవాడు. అమ్మా, నేను మీకు ముందే చెప్పాను కదా, నాకు జాబ్ చేసే అమ్మాయిలు వద్దని చెప్పి. చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండే అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూడండి. అయినా సురేష్, ఈ కాలంలో చదువుకొని ఖాళీగా ఉండే అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు నాన్న? కావాలంటే నీకోసం అమ్మాయి జాబ్ మానేస్తుంది కదా. సరే, మరి మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ముందే చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎప్పుడు పద్ధతిగా చీరలు చుడిదార్స్ మాత్రమే వేసుకోవాలి. అలాగే అమ్మాయి పొద్దున్నే నిద్ర లేవాలి, రాత్రి తొందరగా పడుకోవాలి. అలాగే అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్ళమని నన్ను సతాయించకూడదు. వీటన్నిటికీ ఓకే అయితే చెప్పండి, నాకు కూడా ఓకే. ఇంకా సురేష్ వాళ్ళ అమ్మా నాన్న చేసేదేమీ లేక ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. రేఖ కూడా సురేష్ను అర్థం చేసుకుని కొంచెం కొంచెంగా తనను తను మార్చుకుంటూ వచ్చింది. రోజు ఉదయాన్నే లేవడం, లేవగానే పూజ చేయడం, రాత్రి తొందరగా పడుకోవడం, ఎప్పుడు చీరలే కట్టుకోవడం, ఇలా అన్నీ మార్చేసింది. ఒకరోజు సురేష్ రేఖతో ఇలా అంటాడు. రేఖ, నేను ఆఫీస్ పని మీద గోవాకి వెళ్తున్నాను, కొంచెం నా బట్టలు సర్దేసే. అవునా సురేష్, మనం పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, నన్ను కూడా గోవా తీసుకెళ్ళవా? అవన్నీ మీరు తిరగాల్సిన ప్లేసెస్ కాదు. ఏదో ఆఫీస్ పని మీద నేను వెళ్తున్నాను, కానీ నాకు కూడా వెంటే ఇష్టం లేదు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని చూడు, దాంట్లోనే పెద్ద గోవా కనిపిస్తుంది. సరే మరి సురేష్, ఎలాగో నువ్వు గోవా వెళ్తున్నావు కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్ళేసి వస్తాను. సరే వెళ్ళు, కానీ సాయంత్రంలో మళ్ళీ ఇంట్లో వచ్చి ఉండాలి. సరేలే సురేష్, ఇంక వెళ్ళడం ఎందుకులే అని చెప్పి రేఖ వెళ్ళిపోతుంది. సురేష్ కూడా గోవాకి వెళ్ళిపోతాడు. కానీ గోవా నుండి సురేష్ ఇంటికి వచ్చేసరికి రేఖ అక్కడ ఉండదు. దీనికి ఎంత పొగరు! అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పి ఇన్ని రోజులు ఇంకా రాకుండా ఉందా? చెప్తాను దాని పని, ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రేఖ, రేఖ కాఫీ తీసుకురా. హో, ఇది లేదు కదా, నేనే వెళ్ళి పెట్టుకుంటాను. అలా సురేష్ వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటాడు. ఈ రేఖ లేకపోతే నేనేమైనా చేసుకోలేనా ఏంటి? ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉండనివ్వు, కానీ ఈసారి ఇంటికి మాత్రం రానివ్వకూడదు, బతిమలాడినా సరే. ఆ రోజు రాత్రి సురేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఎంతైనా భార్య భార్యే, తను లేకపోతే ఇల్లంతా ఏదో బోసిగా ఉంది. ఎప్పుడొస్తుందో ఏమో. ఆ మరుసటి రోజు ఫోన్ మోగుతుంది. హలో, ఎవరు? ఏమండి, నేనే అండి, రేఖ. ఎందుకు ఫోన్ చేశావు? అయినా నన్ను వదిలి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఏం కావాలి నీకు? అయ్యో, అదేం కాదండి, ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత మా నాన్నకి హార్ట్ అటాక్ అని ఫోన్ చేసింది మా అమ్మ, అందుకే వచ్చాను. ఈరోజే నాన్న డిశ్చార్జ్ అయ్యారు, రేపు ఉదయానికల్లా మన ఇంట్లో ఉంటానండి. నువ్వేమీ ఇంక రాని అవసరం లేదు, అక్కడే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సురేష్ ఫోన్ పెట్టేసిన తర్వాత, అయినా రేఖని అలా అనుండాల్సింది కాదు. లేదులే, దాన్ని అలా అనకపోతే దానికోసం నేను ఎదురు చూస్తున్నానని తెలిసిపోతుంది. అది ఇంటికి వచ్చి నా నెత్తినెక్కి కూర్చుంటుంది. రాని చెప్తా దాని పని. ఇంతలో బెల్ మోగుతుంది. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నించుని ఉంటుంది. ఎవరు మీరు? ఏం కావాలి? హాయ్,
నా పేరు స్వాతి. నా కార్ కొంచెం టైర్ పంచర్ అయింది. మెకానిక్ని పిలిచాను. ఈ లోపల మీ ఇంట్లో కొంచెం స్టే చేయొచ్చా? ఇది దీని అవతారం. ఏం చేద్దాం? సరే రండి లోపలికి. అలా ఆ రోజు గడిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, మీ ఇంట్లో స్టే చేయనిచ్చినందుకు. ఇక్కడ పక్కనే గ్యారేజ్ దగ్గర నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? సరే పదండి అని చెప్పి సురేష్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రేఖ ఊరి నుండి వస్తుంది. వారిద్దరినీ చూస్తుంది. అంటే నేను లేనప్పుడు ఈయన చేసే పని ఇదే అన్నమాట. అందుకేనా ఎప్పుడు నాతో చిరాగ్గా ఉంటాడు. ఇంకా నేను వెళ్ళినా అదే చిరాకుతనం అనుభవించాలి. నేను మా ఇంటికే వెళ్ళిపోవడం మంచిది. అలా రేఖ మళ్ళీ వారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.